యుద్ధంలో కాదు, ఒక ఇంటర్నల్ బిట్రయల్తో మగధలో ఒక పవర్ఫుల్ డైనెస్టీ అంతమైంది. ఇది బృహద్రథ వంశం ఫైనల్ చాప్టర్. ఏన్షియంట్ ఇండియాలో మగధ అనే రీజియన్ చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్. ఇప్పుడు మనకు తెలిసిన మౌర్యన్ ఎంపైర్, నంద ఎంపైర్ అన్నీ ఈ ఎంపైర్ తర్వాత వచ్చినవే. కానీ ఆ ఫౌండేషన్ ఎవరు క్రియేట్ చేశారంటే అది బృహద్రథ డైనెస్టీ. విష్ణు పురాణ, మత్స్య పురాణ, వాయు పురాణ వంటి పురాణాల ప్రకారం బృహద్రథ వంశం మగధలో ఫస్ట్ రూలింగ్ లీనియేజెస్లో ఒకటి. ఈ వంశంలో మోస్ట్ ఫేమస్ రూలర్ జరాసంధ. మహాభారతంలో మెయిన్గా సభాపర్వంలో జరాసంధాని ఒక పవర్ఫుల్ కింగ్గా డిస్క్రైబ్ చేశారు. ఆయన మల్టిపుల్ కింగ్డమ్స్ని కంట్రోల్ చేశాడని, ఎలియన్సెస్ని క్రియేట్ చేసి మగధని స్ట్రాంగ్ మిలిటరీ పవర్గా మార్చాడని మన హిస్టరీలో ఉంది. జరాసంధ తర్వాత కూడా ఈ డైనెస్టీ ఇమ్మీడియట్గా కొలాప్స్ అవ్వలేదు. జనరేషన్స్ వరకు కంటిన్యూ అయ్యింది. మగధ సామ్రాజ్యం గ్యాంగ్టిక్ ప్లెయిన్స్తో ఫెర్టైల్గా ఉండేవి. ట్రేడ్ రూట్స్ కూడా స్ట్రాంగ్గా ఉండేవి. పొలిటికల్ కనెక్టివిటీ కూడా బాగా ఉండేది. అందుకే ఈ వంశం స్ట్రాంగ్గా నిలిచింది. యుద్ధాలు వచ్చినా, వేరే రాజ్యాల కాంపిటీషన్లో ఉన్న అన్ని సిచ్యువేషన్స్ని ఈజీగా హ్యాండిల్ చేసి సర్వైవ్ అయ్యింది. కానీ హిస్టరీలో చాలాసార్లు జరిగిందే. ఎక్స్టర్నల్ ఎనిమీస్ కన్నా ఇంటర్నల్ పాలిటిక్స్ డేంజరస్. బృహద్రథ వంశం లాస్ట్ కింగ్ రిపుంజయ. ఈయన గురించి డీటెయిల్డ్ స్టోరీస్ ఏమీ లేవు, కానీ బృహద్రథ డైనెస్టీకి చెందిన లాస్ట్ కింగ్గా మెన్షన్ అయ్యాడు. ఇక్కడే మన స్టోరీ సడన్గా టర్న్ అవుతుంది. రిపుంజయ అని తన ఓన్ మినిస్టర్ పులిక, ఈయనని పునిక అని కూడా పిలుస్తారు, ఆయనే అసాసినేట్ చేశాడు. ఇది ఓపెన్ వార్ కాదు, ఇది రిపుంజయ ఓన్ ప్యాలెస్లో జరిగింది. మినిస్టర్ డైరెక్ట్గా కింగ్ని ఎలిమినేట్ చేసి పవర్ని టేక్ ఓవర్ చేశాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు పునిక ఎందుకు రిపుంజయని బిట్రేల్ చేశాడు? మనకి డైరెక్ట్ రీజన్ ఏ పురాణాల్లోని లేదు, కానీ కొన్ని పురాణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కోర్ట్ పాలిటిక్స్ మరియు మినిస్టర్కి ఎక్కువ అథారిటీ ఉండి ఉండొచ్చు. వీక్ కింగ్షిప్ ఆర్ ఇంటర్నల్ స్టెబిలిటీ పాసిబిలిటీ కూడా ఉంది. మరియు సింహాసన వారసత్వాన్ని కంట్రోల్ చేయడానికి ముందే ప్లాన్ చేసిన కుట్ర కూడా అయ్యి ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ మోటివ్ మనకు తెలియదు, కానీ పవర్ క్యాప్చర్ కోసం అసాసినేషన్ జరిగిందనే ఫ్యాక్ట్ మాత్రం క్లియర్. పులిక తర్వాత తన సన్ ప్రద్యోతని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇక్కడ నుండి ప్రద్యోత డైనెస్టీ స్టార్ట్ అయ్యింది. మీనింగ్ ఏంటంటే కింగ్డమ్ సేమ్ మగధ, కానీ రూలింగ్ ఫ్యామిలీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. సో ఫైనల్గా చూస్తే ఏ రాజ్యము దండయాత్రలోను కానీ లేకపోతే యుద్ధంలో కానీ కాదు, జరాసంధ వంశం ఒక ఇంటర్నల్ బిట్రయల్తో కొలాప్స్ అయ్యింది. ఇది హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ లెసన్. స్ట్రాంగ్ ఆర్మీస్, పవర్ఫుల్ కింగ్స్, లార్జ్ కింగ్డమ్స్ ఇవన్నీ ఉన్న ఇంటర్నల్ బిట్రయల్ వచ్చినప్పుడు ఎంటైర్ డైనెస్టీ కూడా సర్వైవ్ అవ్వలేదు. ఎంపైర్స్ని ఎనిమీస్ డిస్ట్రాయ్ చేస్తారు, కానీ డైనెస్టీస్ని డిస్ట్రాయ్ చేసేది మాత్రం లోపల ఉన్న వాళ్ళే. ఇలాంటి రియల్ ఫ్యాక్ట్ బేస్డ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక హిడెన్ స్టోరీతో కలుద్దాం.